అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు అనుభవజ్ఞులైన స్పెషలిస్ట్ డాక్టర్చే చికిత్స చేయబడును. ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్. మౌర్య హాస్పిటల్స్. ఇప్పుడు జనరల్గా మనం చిన్నప్పుడు చూసినట్టు మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు సైకిల్ వాడేవారు. ఇప్పుడు అడ్వాన్స్ ఏమంటే చిన్నపిల్లలకే బైక్స్ ఇచ్చేస్తున్నారు, స్కూటీలు కానీ అటువంటి. వాటి వల్ల కూడా చిన్నపిల్లలకి మోకాల సమస్యలు వస్తున్నాయని మీరు అనుకుంటున్నారు? అవును, కరెక్టే. ఎందుకు అంటే గుడ్ ఫర్ నీస్ ఏంటి అంటే 3 థింగ్స్ అండి. ఒకటి వాకింగ్, అంటే వాక్ చేస్తే నీస్ బాగుంటాయి. సెకండ్ స్విమ్మింగ్, థర్డ్ సైక్లింగ్. సో ఈ 3 ఆర్ వెరీ గుడ్ ఫర్ నీస్. అంటే ఈ 3 మీరు ఎంత బాగా చేస్తే మీ మోకాలు అన్నీ. ఇప్పుడు కొంతమంది పల్లెటూరు నుంచి వచ్చి ఉంటారు, 80 ఇయర్స్ వాళ్ళని చూశాను. తీస్తే ఇప్పుడు 40 ఏళ్ళ వాళ్ళకు కూడా అట్లా ఉండదు, అంత బాగుంటాయి మోకాలు. అంటే ఆ ఎక్స్రే కార్టిలేజ్ కానీ గ్యాప్ కానీ ఎక్స్రేలో ఆ వ్యూ కానీ ఎక్కడ చిన్న పెచ్చు కూడా లేదు. ఇప్పుడు కూడా 5 కిలోమీటర్లు నేను పొలానికి వెళ్ళి వస్తా అంటాడు. సో ఎందుకంటే వాళ్ళు వాక్ చేశారు, అవసరమైనప్పుడు సైక్లింగ్ చేశారు, ఎవరు బైక్ వాడేవాళ్ళు కాదు. సో ఇప్పుడు చిన్న ఏజ్ నుంచే బైక్స్ కార్స్ అన్నీ వాడుతూ ఉన్నారు కాబట్టి ఎర్లీగా డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. సో సైక్లింగ్ ఈజ్ గుడ్ ఫర్ నీస్. బెటర్ ఎంకరేజ్ యువర్ కిడ్ టిల్ 10th క్లాస్ ఓన్లీ సైకిల్ ఓన్లీ. సెకండ్ థింగ్ వచ్చేసి ఇది 2 థింగ్స్ యూజ్ అవుతుంది. ఒకటి జాయింట్స్ బాగుంటాయి. సెకండ్ థింగ్ వచ్చేసి సైక్లింగ్ చేసినప్పుడు మజిల్ మీద గ్రోత్ ప్లేట్ మీద ప్రెషర్ పడుతుంది. ఇట్ విల్ గివ్ గ్రోత్ ఎన్హాన్స్మెంట్, అంటే పొట్టిగుండా బాగా హైట్ పెరుగుతారు. సెకండ్ థింగ్ మజిల్స్ స్ట్రాంగ్ ఉంటాయి, జాయింట్స్ స్ట్రాంగ్ ఉంటాయి. థర్డ్ థింగ్ ఇప్పుడు ఇండియాలో మోస్ట్ డేంజరస్ థింగ్ ఏంటంటే చైల్డ్హుడ్ ఒబెసిటీ. అంటే మన టైంలో అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు జంక్ ఫుడ్స్ చాలా తక్కువ దొరికేవి, ఈజీ అవైలబిలిటీ. ఎక్కడ లేస్ ప్యాకెట్ దగ్గర నుంచి ఎక్కడ తీసుకున్నా జంకే ఉంటుంది. సో ఆ ఓవర్ హీటెడ్ ఫ్యాట్స్, తర్వాత ఈ మెయిన్గా షుగర్స్. వెస్ట్రన్ కంట్రీ సైడ్ మీరు వెళ్ళారంటే ఎవరు కాఫీలో షుగర్ కూడా వేసుకోరు, ప్రతి పర్సన్ అంతే. కానీ మన దగ్గర షుగర్ లేకుండా తాగుతున్నారంటే ఆడుగా చూస్తారు. సో వీ హ్యావ్ టు చేంజ్. అంటే మనకు తెలియదు అంతే. ఎవ్రీ పర్సన్ మీరు ఎక్కడికైనా పోనీ వితౌట్ షుగరే తాగుతారు వాళ్ళు. అంటే షుగర్ షుడ్ బి అవాయిడెడ్. అంటే ఇంతకుముందు ఫ్యాట్స్ అనేవాళ్ళు, నో ఫ్యాట్స్ ఆర్ నాట్ ద మోస్ట్ డేంజరస్ థింగ్స్, షుగర్స్ ఆర్ ద మోస్ట్ డేంజరస్ థింగ్స్. సో 3 థింగ్స్కి యూజ్ అవుతుంది. ఒకటి దే విల్ బి హెల్దీ, లీన్, హ్యాపీ. తర్వాత జాయింట్స్ కూడా హ్యాపీగా ఉంటాయి. సో దే విల్ గ్రో. సైక్లింగ్ ఈజ్ గుడ్ ఫర్ నీస్. ఈ జాయింట్ పెయిన్స్ కానీ ఏమన్నా కూడా ఇవి మామూలుగా మానవ తప్పిదాలు కాకుండా అంటే మన వంశపారంపర్యంగా కూడా ఇవి కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? అవును. అంటే ఒకటి థింగ్ వచ్చేసి 2 టైప్స్. మన బాడీలో మన స్కెల్టన్ చూస్తే 2 అపెండికులర్ స్కెల్టన్, యాక్సియల్ స్కెల్టన్ అంటారు. అపెండికులర్ స్కెల్టన్ అంటే షోల్డర్స్, హిప్స్, ఈ నీస్ ఇవి. యాక్సియల్ అంటే స్పైన్. వీటిలో ఈ అపెండికులర్ స్కెల్టన్లో కొన్ని యాంగిల్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం చేతులు 2 చక్కగా పెడితే కొంతమంది స్ట్రైట్ ఉంటాయి, కొంతమందికి ఇట్లా లోపలికి ఉంటాయి, కొంతమందికి బయటికి ఉంటాయి. అట్లా మోకాళ్ళు బయటికి ఎవరికి ఉన్నాయో వాళ్ళకి త్వరగా అరిగిపోతాయి. అది వాళ్ళ మ్యానుఫ్యాక్చర్. అంటే వాళ్ళ తాతకు ఉంటుంది, వాళ్ళ నాన్నకు ఉంటుంది, ఆయనకు ఉంటుంది. వాళ్ళకి ఏమైందంటే ఈ వెయిట్ బేరింగ్ యాక్సిస్, ఈ నడిచినప్పుడు ఈ యాక్సిస్ సెంటర్లో పడాలి, సెంటర్ పడకుండా లోపల పడుతుంది. లోపల పడినప్పుడు ఇంకా ఎక్కువ అరిగిపోతాయి వాళ్ళకి, బెండ్ స్టార్ట్ అవుతుంది. సో అట్లే డక్లింగ్ గైట్ అంటాం, అంటే వ్యాడ్లింగ్ గైట్, అంటే ఇట్లా బాత్ నడిచినట్టు నడుస్తారు. సో వాళ్ళకి త్వరగా అంటే ఎప్పుడో 70కి అరిగిపోతుంది, 40కి అరిగిపోతాయి. అది ఒక టైప్ ఆఫ్ యాంగిల్స్ డిఫరెన్స్ ఉండడం వల్ల. సెకండ్ థింగ్ జెనెటిక్గా కొంతమందికి ఆర్థరైటిస్, అంటే వాతం అంటాం, రొమటాయిడ్ ఆర్థరైటిస్. ఇప్పుడు కీళ్ళ వాతం అంటే మోస్ట్ కామన్గా చూసేది ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ, డెలివరీ తర్వాత కొంతమందికి జాయింట్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. దాన్ని మనం రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. ఇంకా కొంతమంది మేల్స్లో ఎట్లా అంటే ఈ నాన్ వెజిటేరియన్ డైట్, ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల కొన్ని జీన్స్ ఉంటాయి, అవి ట్రిగ్గర్ అయ్యి యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. దాన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అంటాము. ఆ యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల కూడా జాయింట్స్లో పోయి టోఫై అని బాగా నాడ్యూల్స్ ఫామ్ అవుతాయి. అవి జాయింట్ డిస్ట్రక్షన్ చేస్తాయి. అవి కూడా ఎర్లీగా ఆర్థరైటిస్. అంటే జెనెటిక్ రిలేటెడ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మన లైఫ్ హ్యాబిట్స్ ఇవి ప్రోన్ చేస్తాయి అట్లా. ఓకే సార్, ఇప్పుడు ఈ కీళ్ళ సమస్యలకు గ్యాస్ట్రిక్ ఏదైనా సంబంధం, జనరల్గా గ్యాస్ సమస్యలతో కూడా కొంతమంది ఏమంటారంటే గ్యాస్ వల్ల నాకు జాయింట్స్ పట్టుకున్నాయి అది అంటారు. అది నిజమే అంటారా? అంటే గ్యాస్ట్రైటిస్ ఉండడం వల్ల ఒక థింగ్ జాయింట్స్ ఎట్లా అఫెక్ట్ కావచ్చు అంటే మనం తీసుకున్న ఫుడ్లో న్యూట్రియంట్స్ ఉంటాయి. ఈ గ్యాస్ట్రైటిస్ ఉండడం వల్ల ఏమవుతాయంటే న్యూట్రియంట్స్ సరిగా అబ్జర్వ్ కాదు. సో మనం తీసుకున్న ఫుడ్లో కాల్షియం ఉంటుంది. మనం అంటే నేను బాగా తింటున్నాను అయినా నాకు సరిగా నొప్పులు ఉంటున్నాయి అంటే వాళ్ళకి అబ్జార్ప్షన్ డిఫెక్ట్ ఉన్నట్టు. ఆ గ్యాస్ట్రైటిస్ వల్ల వాళ్ళకి కాల్షియం అబ్జర్వ్ కాదు, వైటమిన్ D3 సరిగా రాదు. సో ఇవన్నీ ఫంక్షన్ వల్ల వాళ్ళకి పెయిన్స్ అనేది ఎక్కువ కనిపిస్తాయి. సెకండ్ థింగ్ వచ్చేసి కొంతమంది PPS, ఇప్పుడు గ్యాస్ట్రైటిస్ ఉందని ఎక్కువ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక 10 days టాబ్లెట్స్ ఇస్తారు, తగ్గిపోతుంది మామూలుగా. కొంతమంది అప్రహెన్షన్ ఏం చేస్తారంటే డైలీ ఒకటి వేసుకుంటుంటారు. డైలీ ఒకటి వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే గ్యాస్ట్రిక్ మ్యూకోజా ఏమవుతుందంటే ఆ అబ్జర్ప్షన్ కెపాసిటీ పోగొట్టుకుంటుంది. వాళ్ళకు కూడా ఈ సమస్యలు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మిల్క్ తీసుకుంటారు కానీ మిల్క్ దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ అంతా అబ్జర్వ్ కావు.
డైరెక్ట్గా ఎక్స్క్రీట్ అయిపోతాయి. సో కాబట్టి అంటే ఒక థింగ్ గ్యాస్ట్రైటిస్ కూడా మెయిన్ ప్రాబ్లం ఏంటి, మెయిన్ ట్రీట్మెంట్ ఏంటి అంటే వాక్ చేయాలి. అంటే ఆ వాక్ చేస్తే ఒక 15 minutes వాక్ చేసినా ఆల్మోస్ట్ ఆల్ నార్మల్ ఉంటారు. వాటర్ ఎక్కువ తీసుకోవాలి. సో టీ కాఫీస్, కొంతమంది నాకు గ్యాస్ట్రైటిస్ ఉంది అంటారు కానీ టీ కాఫీ ఎక్కువ తాగుతుంటారు. సో వాటి వల్ల కూడా గ్యాస్ట్రైటిస్ ఎక్కువ అవుతుంది. అట్ ద సేమ్ టైం అబ్జర్ప్షన్ తక్కువ అవుతుంది. మళ్ళీ ఈ బోన్స్ అనేది ఆస్టియోపోరోటిక్ చేంజ్ అవుతాయి. అంటే బోన్ డీమినలైజేషన్ అంటాం, అంటే బోన్ స్ట్రెంత్ తగ్గుతూ వస్తుంది వాళ్ళకి. ఈ గ్యాస్ జాయింట్స్లోకి వెళ్ళినప్పుడు ఏదైనా కార్టిలేజ్ని డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి? లేదు, అట్లేం లేదు. గ్యాస్ట్రైటిస్ వల్ల ఇండైరెక్ట్గా మాల్ అబ్జర్ప్షన్ వల్ల మనకి పెయిన్స్ వస్తాయి తప్ప గ్యాస్ట్రైటిస్ వల్ల మనకేమి అంటే ఇట్స్ లైక్ యాసిడ్, ఎక్కువ ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ ది యాసిడ్ ఇన్ ద స్టమక్. సో దానివల్ల మనకి న్యూట్రియంట్స్ పోయే ఛాన్స్ ఉంటుంది తప్ప అవి జాయింట్స్కి వెళ్ళవు తప్ప గ్యాస్ట్రైటిస్ వల్ల ఏం డైరెక్ట్గా ఏం కాదు కాదు. అదే మిత్తే అంటారా? మిత్తే. ఇంకొకటి ఏమంటే జనరల్గా వాకింగ్ చేస్తుంటారు. వాకింగ్ చేసిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ అంటే వాళ్ళు ఒక 1/2 hour అలా వాకింగ్ చేసి వాళ్ళు ఒక బ్యాచ్గా వస్తారు, వాకింగ్ చేసి అలాగే వెళ్ళిపోతారు ఇంటికి. దానివల్ల ఉపయోగం ఉందంటారా, లేదంటే దానివల్ల మళ్ళీ ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉన్నాయంటారా? యాక్చువల్గా థింగ్ వచ్చేసి మనం ఏదైనా ఇప్పుడు స్పోర్ట్స్ వాళ్ళు కానీ లేదంటే ఎవరైనా జాగ్ చేసే వాళ్ళు అయితే ఇనిషియల్గా కొన్ని వార్మప్స్ చేసి స్టార్ట్ చేసుకొని ఇన్ని రౌండ్స్ అని జాగ్ చేశాక కొంచెం దాన్ని రిలాక్స్గా స్ట్రెచింగ్స్ చేసుకొని వెళ్ళాలి. ఇది మామూలు యూజువల్ ప్రోటోకాల్. వీటిలో ఏదైనా సైకిల్లో ప్రాబ్లం అయిందనుకోండి, వాళ్ళకి ఇంజరీస్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు ఫాస్ట్గా జాగ్ చేసినప్పుడు ట్విస్ట్ కింద పడిపోవడము, లేదంటే ఇంజరీస్ హై ఛాన్సెస్. అదే ఇప్పుడు టోటల్ వాక్ చేశారు బాగుంది, దాని తర్వాత మన బాడీ వార్మప్ అయ్యాక మనము వాక్ చేశాక దాన్ని కొంచెం రిలాక్స్ చేయాలి, దాన్ని కొంచెం స్ట్రెచింగ్స్ చేసుకోవాలి. స్ట్రెచింగ్ చేసుకుంటే నెక్స్ట్ మజిల్స్ కూడా స్ట్రాంగ్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం యాక్టివ్గా ఉంటారు వాళ్ళు. సో ఫెటిక్ ఫీలింగ్ ఉండదు అలా. అదే వీళ్ళు ఇలా వార్మప్ చేసుకోకుండా వాకింగ్ చేయడం వల్ల కూడా మోకాళ్ళు అరిగిపోతాయి అనే ఒక మిత్ అనేది ఒకటి బయటికి అంటే తీసుకొచ్చారు. అంటే అది మిత్ అండి. యాక్చువల్గా అయితే వార్మప్స్ చేయకుండా ప్రాబ్లం ఏమవుతుంది అంటే, నేను చూశాను రీసెంట్గా కొంతమంది డాక్టర్స్ డైరెక్ట్ వెళ్ళిపోయి టెన్నిస్ ఆడడం లేదంటే డైరెక్ట్ వెళ్ళిపోయి క్రికెట్ ఆడడం చేశారు. ఇద్దరికి ఇంజరీస్ అయ్యాయి. ఒకరికి యాంకిల్ స్ప్రెయిన్ అయింది, ఇంకొకరి రిస్ట్ స్ప్రెయిన్ అయింది. సో వీటి వల్ల మెయిన్గా ఇంజరీస్ జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళ బాడీ ఆ లెవెల్కి వార్మప్ చేసినప్పుడు ఆ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది బాడీలో. ఆ మజిల్స్ అనేటివి దే ఆర్ రెడీ ఫర్ డూయింగ్ ద స్పోర్ట్. లేకుండా మన స్టాగ్నెంట్ ఉంటాము, ఆ స్పోర్ట్ ఆ టైంలో వేయాలని చూస్తే జాయింట్కి ఎక్కువ ఫోర్స్ అవుతుంది అది. సో ఇట్ విల్ కాజ్ అంటే ఇంజురీ ఇండైరెక్ట్గా. సో మెయిన్గా ఇంజురీ జరుగుతుంది కానీ బట్ పెయిన్స్ అయితే దానివల్ల ఏం రాదు. అది యూజువల్గా వర్కౌట్ వార్మప్ చేయకుండా మీరు చేస్తే ఎక్కువ మజిల్ పెయిన్స్ వస్తాయి. సో ఆ 1 or 2 daysకి తగ్గిపోతుంది, ఏం కాదు. జనరల్గా వాకింగ్ కాకుండా ఈ మధ్య కొత్తగా బ్యాడ్మింటన్ ఆడితే కూడా వెయిట్ లాస్ అవుతామని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ బ్యాడ్మింటన్ ఆడతారు. ఈ బ్యాడ్మింటన్ ఆడడం వల్ల షోల్డర్ అండ్ నీస్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? అంటే మామూలుగా 1 hour అట్లా బ్యాడ్మింటన్ అయితే ఏం ప్రాబ్లం ఉండదు. ఇనిషియల్గా అయితే సేమ్ ఎనీ స్పోర్ట్ వార్మప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 10 minutes చేస్తాం, తర్వాత ఒక 1 hour వరకు వాడచ్చు. అంటే ఇప్పుడు స్పోర్ట్స్ లెవెల్ లాగా 10 hours 11 hours వాడితే అప్పుడు మనకి యాంటీరియర్ లేబ్రమ్ అని ఉంటుంది. సో ఇది మన షోల్డర్లో యాంటీరియర్ పోర్షన్, పోస్టీరియర్ పోర్షన్. ఈ యాంటీరియర్లో యాంటీరియర్ లేబ్రమ్ అంటుంది దీన్ని. సో కొంతమందికి ఏమవుతుందంటే ఎక్కువ ఈ షార్ట్స్ కానీ ఇది చేసినప్పుడు ఈ లేబ్రమ్ థిన్ అవుతుంది. ఇంకా కొంతమంది స్పోర్ట్స్ పీపుల్లో చూసాము, ఈ లేబ్రమ్ టేర్ అయ్యి ఈ హెడ్ బయటకు వస్తుంది. దాన్ని సబ్లగేషన్, డిస్లొకేషన్ అంటాం. దీంట్లో రికరెంట్ డిస్లొకేషన్ 2 types ఉంటాయి. బంకర్స్ లీజన్, హిల్ సాక్స్ లీజన్స్ అని 2 ఉంటాయి. ఒకటి ఈ లేబ్రమ్ టేర్ అయిపోయి ఇది బయటికి రావడం వల్ల హెడ్ డ్యామేజ్, దాన్ని హిల్ సాక్స్ అంటాం. ఇది రిపీటెడ్ అవుతుంది అనుకోండి, వాళ్ళకి మళ్ళీ రొటీన్ యాక్టివిటీస్ కూడా ఏదైనా తీసుకోవాలంటే కూడా అది జారిపోయి పట్టేయడము. రీసెంట్గా ఒక క్రికెటర్ చూశాను, రోహిత్ శర్మ, అంటే డైరెక్ట్ డిస్లొకేట్ అయింది, వెంటనే రెడ్యూస్ చేసుకున్నాడు. అంటే స్పోర్ట్స్ ఇంజరీస్లో మోస్ట్ కామన్ అది వాళ్ళకి. సో వీళ్ళు ఏంటి అంటే ఒకసారి లేబరల్ టేర్ అయితే వీ హ్యావ్ టు గో ఫర్ సర్జరీ, దీన్ని రిపేర్ చేయాల్సిందే. బట్ బ్యాడ్మింటన్ వల్ల వెయిట్ లాస్ అయితే కరెక్ట్ అండి. ఎందుకంటే కొంతమందికి స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, దాన్ని యూ కెన్ కన్వర్ట్ ఇన్ టు మన హెల్త్. ఎందుకు అంటే అంటే ఇన్ని స్పోర్ట్స్లో ఏవైతే ర్యాకెట్స్ యూజ్ చేస్తారో, అంటే ఈ బ్యాడ్మింటన్ కానీ టెన్నిస్ కానీ వీటిలో వాళ్ళకి యాక్చువల్గా లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంది, ఆ స్టడీ కూడా ఉంది. సో ఎందుకు అంటే వాళ్ళకి గుడ్ టైప్ ఆఫ్ హార్మోన్స్, సెరటోనిన్, ఈ స్లీప్ బాగా వచ్చేలాగా హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం గ్రోత్ హార్మోన్స్ ఉంటాయి, చిన్నపిల్లలు అయితే మంచిగా గ్రో అవుతారు. సో కాకపోతే ఏంటంటే వీటిలో ఏంటంటే కొన్ని మనం
కేర్ తీసుకొని వార్మప్ చేసుకొని చిన్న ఇంజురీ అయినా మళ్ళీ దాన్ని చూయించుకొని దెన్ దే కెన్ రీగెయిన్ టు స్పోర్ట్స్. ఎందుకంటే మాక్సిమం చాలా ఇన్వాల్వ్ అవుతుంది దాంట్లో. రాకెట్ అంటే రిస్ట్ every వాళ్ళు వాడే apparatus రాకెట్ కూడా ఏదన్నా అంటే బ్రాండెడ్ వాడాలా అంటే దాన్ని చూస్ చేసుకోవడం కూడా వెయిట్ లెస్. అవును, వాళ్ళ ఏజ్ తగ్గట్టు వాళ్ళ వెయిట్ తగ్గట్టు చూస్ చేసుకోవాలి. ఇప్పుడు డయాబెటీస్ అంటున్నారు. డయాబెటీస్ 2 టైప్స్ ఆఫ్ డయాబెటీస్ ఉంటాయి. ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా డయాబెటీస్ ఉంటుంది. అలా చిన్న పిల్లల్లో కూడా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి జాయింట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా సార్? ఉన్నాయండి. డయాబెటీస్ 2 టైప్స్, టైప్ 1, టైప్ 2 అంటాం. టైప్ 1 అయితే చైల్డ్హుడ్లో వస్తుంది, జెనెటికల్. అది చిన్నపిల్లలు less than 10, 9 కూడా రావచ్చు. సో వాళ్ళకి ఇన్సులిన్ ఈజ్ ద మెయిన్ ట్రీట్మెంట్. అంటే ఇప్పుడు డయాబెటీస్ మనకి ఎందుకు వస్తుంది అంటే బాడీలో ఇన్సులిన్ అనేది తగ్గిపోవడం వల్ల, గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల డయాబెటీస్ వస్తుంది. డయాబెటీస్ మెలిటస్ అంటాం. సో ఈ టైప్ 1లో కంప్లీట్గా ప్యాంక్రియాస్ నుంచి వచ్చే ఐలెట్ సెల్స్ నుంచి వచ్చే ఇన్సులిన్ ప్రొడక్షనే ఉండదు, 0. అదే టైప్ 2 వాళ్ళకైతే ప్రొడ్యూస్ ఉంటుంది, బట్ రెసిస్టెన్స్ ఉంటుంది బాడీలో. ఎందుకంటే వాళ్ళు తిని కొంచెం ఫ్యాట్గా ఉన్నా కానీ, లేదంటే వాళ్ళు సరిగా వర్కౌట్ చేయకుండా, సరిగా నడచకుండా వాళ్ళకి ఆ రెసిస్టెన్స్ వస్తుంది. ఆ రెసిస్టెన్స్ వల్ల తక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళకి టాబ్లెట్స్ ఇస్తే ఆ రెసిస్టెన్స్ లెవెల్స్ తగ్గొచ్చు. బట్ ఇక్కడ వీళ్ళకి టైప్ 1 వాళ్ళకి ఏమైందంటే అసలు ప్రొడక్షన్ లేదు. సో వాళ్ళకి మనకి ఇన్సులిన్ ఇస్తాం. వీటిలో దీని రిలేటెడ్ ఏమో అంటే మనకి వీళ్ళు తీసుకునే ఇన్సులిన్, వీళ్ళు తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కొంతమందికి బోన్ స్ట్రెంత్ అనేది తగ్గుతుంది. ఆ బోన్ స్ట్రెంత్ తగ్గినప్పుడు ఇప్పుడు కార్టిలేజ్కి మెయిన్ స్ట్రెంత్, ఇప్పుడు బిల్డింగ్కి ఎలా మనకి ఫౌండేషన్స్ ఉంటుందో అట్లా జాయింట్స్కి ఫౌండేషన్ మెయిన్ బోన్సే. బోన్స్ వీక్ అయినప్పుడు ఆటోమేటిక్గా కార్టిలేజ్ అనేది ఎర్లీగా డ్యామేజ్ అవుతుంది. సో వాళ్ళు రెగ్యులర్ చెకప్ లైక్ వైటమిన్ D3, వైటమిన్ B12, తర్వాత కాల్షియం లెవెల్స్ ఇవి చూసుకొని బోన్ స్ట్రెంత్కి బోన్ మినరల్ డెన్సిటీ అంటాం. దానికి డెక్సా స్కాన్ అని చేస్తారు, డ్యువల్ ఎనర్జీ ఎక్స్రే అబ్జర్ప్షనోమెట్రీ అంటాం. ఆ స్కాన్ చేసినప్పుడు మనకి రిస్ట్లో ఎంత స్ట్రెంత్ ఉంది, షోల్డర్లో ఎంత ఉంది, వర్టిబ్రల్ ఎంత ఉంది, హిప్లో ఎంత ఉంది, మనము ఆ ట్రెబెక్లే ఉంటాయి దాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. క్యాలిక్యులేట్ చేసి T స్కోర్, Z స్కోర్ అని ఆ స్కోర్స్లో చూసుకొని ఒకవేళ స్ట్రెంత్ తక్కువ ఉంది అనుకోండి, ఇనిషియల్గానే మనం వీ హ్యావ్ టు స్టార్ట్ సమ్ ట్రీట్మెంట్ ఫర్ దెమ్. సో అలా చేసుకున్నారంటే బోన్ స్ట్రెంత్ కరెక్ట్ అయిపోతే ఆటోమేటిక్ జాయింట్స్ కూడా కరెక్ట్ అయిపోతుంది. అంటే ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా డయాబెటీస్ చెకప్ కాకుండా ఆర్థోపెడిషన్ కూడా కన్సల్ట్ అయితే మంచిది అంటే కనీసం వన్స్ ఇన్ ఇయర్ బోన్ మినరల్ డెన్సిటీ చేసుకుంటే బెటర్ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఒకటి ఏంటంటే కొన్ని ఫుడ్సే తీసుకోవాలి, కొన్ని తీసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళ గ్లైసిమిక్ లెవెల్స్ పెరుగుతాయి కాబట్టి ఆ గ్లైసిమిక్ ఇండెక్స్ని వాళ్ళు చూసుకుంటుంటారు. కాబట్టి బెటర్ గో ఫర్ 1 year or 2 years చెకప్ ఒకసారి చూసుకుంటే, ఆ డెక్సా కానీ BMD చూసుకుంటే, దెన్ ఏదైనా తక్కువ ఉంది అంటే దెన్ వీ కెన్ రీప్లేస్ ఇట్. అండ్ కొంతమందికి ఏంటంటే చిన్న చిన్న టిప్స్ అంటే ఫుడ్లోనే చేంజెస్, మనం డైట్ చార్ట్ ఇస్తాం. సో మీరు దీని బదులు ఇవి తినండి. మీకు ఇప్పుడు యాక్చువల్గా ద వరల్డ్ మూవింగ్ టువర్డ్స్ డైట్. అంటే మీరు చెప్తే నమ్మరు, కొన్ని ఏళ్ళకి నో డ్రగ్స్ విల్ బి, అంటే ఇప్పుడు వెస్టర్న్ పీపుల్ దే స్టార్టెడ్ లైక్ రీసెర్చ్ ఆన్ దెమ్. అంటే 2 things. ఒకటి ఏంటంటే డైట్ ఈస్ ద మెయిన్ ఫ్యాక్టర్. సెకండ్ థింగ్ మన బాడీలో ఉన్న మైక్రోబయామ్, అంటే మన బాడీలోనే చిన్న చిన్న ఆర్గానిజమ్స్ ఉంటాయి. వాటి ఎఫెక్ట్ వల్ల మనకి ఒబెసిటీ కానీ, మన సరిగా డయాబెటీస్ కానీ వస్తున్నాయి అని. సో దే విల్ గివ్ పిల్ విత్ హ్యావింగ్ గుడ్. ఇప్పుడు మీరు యాడ్స్ వస్తుంది, గుడ్ బగ్ అని ఒకటి యాడ్లో చూసాను, దట్స్ రిగార్డింగ్ ద మైక్రోబయామ్. సో ఆ రీసెర్చ్ ఎలా ఉంది అంటే నో టాబ్లెట్స్, నో పిల్స్, ఓన్లీ మైక్రోబయామ్ రీప్లేస్ చేస్తే దే విల్ బికమ్ నార్మల్ అని. సో కాబట్టి నెక్స్ట్ వరల్డ్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ డైట్ అండ్ మైక్రోబయామ్. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు గ్యాస్ట్రైటిస్ అని, ఆ గ్యాస్ట్రైటిస్లో ఆ ఆర్గానిజమ్స్ అక్కడ కాజ్ చేసేది. సో ఆ ఆర్గానిజమ్స్ని, మంచి ఆర్గానిజమ్స్ ఉన్నాయనుకో, గుడ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయనుకోండి, గ్యాస్ట్రైటిస్ రాదు, మంచి అబ్జర్ప్షన్ ఉంటుంది, డయాబెటీస్ రాదు, తర్వాత ఆస్టోపోరోసిస్ రాదు, విల్ బీ హెల్దీ. అంటే వాళ్ళు రీసెర్చ్ ఎలా చేశారంటే ఒక ర్యాట్కి మంచి ఆర్గానిజమ్స్, ఒక ర్యాట్కి బ్యాడ్ ఆర్గానిజమ్స్ ఇచ్చారు, మైక్రోబయామ్స్. బ్యాడ్ ఏదైతే ఉందో అది ఒబెస్ అయిపోయి డయాబెటీస్ వచ్చింది. ఏదైతే గుడ్ ఇచ్చారో అది లీన్ అయిపోయి ఫుల్ హెల్దీగా ఉంది. సో నౌ దే స్టార్టెడ్, అంటే దే స్టార్టెడ్ టేకింగ్ దట్ క్యాప్సూల్స్. అంటే దే ఆర్ లూజింగ్ లైక్ 20 kilos, 30 kilos అండ్ విత్ ద సేమ్ సింగిల్ మైక్రోబయామ్ పిల్. అండ్ దే ఆర్ బికమింగ్ నాన్ డయాబెటిక్, నాన్ హైపర్టెన్సివ్, వెరీ యాక్టివ్, 6-pack. సో ఫ్యూచర్ విల్ బి ద డైట్ విత్ దిస్ థింగ్. ఓకే సార్, మనం బోన్స్ గురించి మాట్లాడుకుంటే జనరల్గా ప్రతి ఒక్కరికి తెలిసింది కాల్షియం అంటారు. ఈ కాల్షియం ఏ రోల్ ప్లే చేస్తుంది బోన్స్ని కాపాడడానికి? అసలు ఈ కాల్షియం అంటే కొంతమంది ఏమంటారు, ఈ కాల్షియం సప్లిమెంట్స్ విరివిగా వాడుతుంటారు. ఈ టీవీలో వచ్చే యాడ్స్ చూసి అవి ఏ ఏజ్ వాళ్ళు వాడచ్చు ఈ సప్లిమెంట్స్?
ఆ సప్లిమెంట్స్ ఏ యూజ్ వాళ్ళు వాడితే యూజ్ ఉంటుంది, ఏ యూజ్ వాళ్ళు వాడితే డిసడ్వాంటేజ్ కూడా ఉంటాయా, ఉంటే ఎటువంటి ఉంటాయి చెప్పండి సార్. అవును, అంటే కాల్షియం సప్లిమెంట్స్ అయితే బాడీకి అవసరమే, బోన్కి అవసరమే. ఓకే సార్. బట్ కాకపోతే అట్ ద సేమ్ టైం అది డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్. ఎందుకు అంటే యంగ్ వాళ్ళల్లో ఎక్కువ రోజులు వాడకూడదు కాల్షియం. ఎందుకంటే మన బాడీ మెకానిజం, బాడీనే గట్ అబ్జర్వ్ చేసుకుంటుంది, కాల్షియం వస్తుంది. బట్ తెలియకుండా ఎక్కువ కాల్షియం తీసుకుంటే రీనల్ స్టోన్స్ ఫామ్ అవుతాయి. సో దాని నుంచి పారాథైరాయిడ్ అనే ఒక హార్మోన్ అది ఎఫెక్ట్ అవుతుంది. సో వీటన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ మోర్ దాన్ 40-50 అంటే ఇప్పుడు ఎవరికైతే ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్స్, వాళ్ళ నేచర్ ఎట్లా అంటే బోన్స్ వెన్ కంపేర్డ్ టు మేల్స్ కొంచెం సాఫ్ట్ ఉంటాయి వాళ్ళకి ఇంకోటి ఏంటంటే ఆ హార్మోన్ తగ్గిపోతుంది. సో వాళ్ళు కాల్షియం సంబంధించిన సప్లిమెంట్స్ వాడవచ్చు. మా ప్రిస్క్రిప్షన్ ప్రకారం అయితే మేము ఇప్పుడు చాలామందికి ఏం చెప్తాము అంటే, మీరు డైలీ కాల్షియం తీసుకోవాల్సిన అవసరం లేదు. యూ కెన్ టేక్ లైక్ 10 days ఇన్ ఎ మంత్ ఆర్ 2 months ఒక 10 days తీసుకోండి. సో ఇట్ ఈస్ సఫిషియెంట్. సో తర్వాత డైలీ మీరు తీసుకునే ఫుడ్లో కాల్షియం రిచ్ డైట్ ఉందా లేదా, స్పినాచ్, తర్వాత లీఫీ వెజిటబుల్స్, నట్స్, మిల్క్, డైలీ ఒకసారి మిల్క్ ఈ ఫుడ్లో ఉండేలాగా చూసుకోండి మోస్ట్ ఆఫ్ ది టైం. ఈ కాల్షియం సప్లిమెంట్స్ విత్ టాబ్లెట్స్ తీసుకుంటే స్టోన్స్ ఫామ్ అవుతాయి కొంతమందికి హైపర్ కాల్సిమియా రావచ్చు. ఇలా డిఫరెంట్ కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైమ్ అస్సలు కాల్షియం తీసుకోకుండా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే బోన్స్ వీక్ అవుతాయి. సో వాళ్ళు అంటే కొంతమందికి వేగాన్స్ అంటాం, కొంత మిల్క్ కూడా తీసుకోరు వాళ్ళు. దే కెన్ టేక్ కాల్షియం టాబ్లెట్స్ కొంచెం రెగ్యులర్ కావాలంటే తీసుకోవచ్చు. అంటే మిల్క్ కర్డ్ కూడా తీసుకోరు వాళ్ళు. అంటే తీసుకునే ముందు డాక్టర్ని కన్సల్ట్ అయితే మంచిది అంటారు. ఎందుకంటే సప్లిమెంట్స్ ఎవరు పడితే వాళ్ళు తీసుకోవచ్చా, లేదంటే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అవసరం మేరకు తీసుకుంటే బెటర్ అంటారు? అవును, అంటే మనం యాక్చువల్గా ఒకటి ఎక్స్రే చేస్తాం ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు. సెకండ్ థింగ్, డౌట్ వస్తే వాళ్ళకి అంటే చాలామంది సీరం కాల్షియం చూసుకొని తీసుకుంటారు, అది రాంగ్. అది సీరం కాల్షియం అనేది బ్లడ్లో ఉంటుంది. అంటే మనకి కాల్షియం బోన్లో ఎంత ఉందో తెలియాలి. అప్పుడు బోన్ టెస్ట్ యూస్ఫుల్. అంటే బోన్లో మీకు ఉందా లేదా అని ఎట్లా తెలుస్తుంది, డెక్సా స్కాన్ చేయాలి. ఆ డెక్సా స్కాన్లో మీకు ప్రాబ్లం ఉంది, స్కోర్స్ తక్కువ ఉన్నాయి, దెన్ యూ కెన్ టేక్ కాల్షియం టాబ్లెట్స్. అది కూడా రెగ్యులర్గా అవసరం లేదు. యూ కెన్ టేక్ లైక్ 10 tablets ఇన్ ఎ మంత్, 2 monthsకి ఒకసారి, అది ఒక 6 months తర్వాత. అంటే ఇప్పుడు యాక్చువల్గా అయితే ఆస్టియోపోరోసిస్, ఆస్టియోపీనియా, నార్మల్ బోన్ 3 levels ఉంటాయి. నార్మల్ బోన్ అంటే నార్మల్ ట్రెబెక్లే, నార్మల్ స్ట్రెంత్ ఉంటుంది. మన బాడీలో 2 mechanisms ఉంటాయి. ఆస్టియోపోరోసిస్ రావడానికి ఆస్టియో రిజార్ప్షన్ అంటాం. అంటే మన ఇప్పుడు పాత బోన్ పోయి కొత్త మెటీరియల్ని అది చేస్తూ ఉంటుంది. సో ఆ మెకానిజంలో ఎక్కడైనా ప్రాబ్లం వచ్చినప్పుడే మనకి ఆస్టియోపోరోసిస్ వస్తుంది. దానికి కాల్షియం కావాలి, విటమిన్ D3 కావాలి, ఫాస్ఫరస్ కావాలి, మెగ్నీషియం కావాలి, ఇన్ని కావాలి. సో వీటన్నిటిలో ఓన్లీ కాల్షియం ఇస్తే కూడా కరెక్ట్ కాదు. కాబట్టి మనకి ఎక్కడ ప్రాబ్లం ఉందనేది వీళ్ళు అసే. ఇన్ కేస్ హార్మోన్ లెవెల్లో పారాథార్మోన్ అంటే టెరాపెరటైడ్ అని ఇప్పుడు రీసెంట్గా హార్మోన్స్ వచ్చాయి. అంటే ఇప్పుడు ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్, పేషెంట్ కింద పడ్డారు, బెడ్స్ కంప్రెషన్స్ అయ్యాయి, కింద పడి ఫ్రాక్చర్స్ అయ్యాయి, వాటికి మన హార్మోన్ ఇస్తాం, పారాథార్మోన్ అన్లాగ్ అంటారు, టెరాపెరటైడ్. అది మెయిన్ బోన్ లెవెల్కి వెళ్ళేసి ఆల్ బాడీలో మనకు కావాల్సిన కాల్షియంని, మెగ్నీషియంని అన్నిటినీ దాన్ని బాగా రిపేర్ అయ్యేలాగా చేస్తుంది. సో అంటే డిఫరెంట్ ఉంటాయి. యూ హ్యావ్ టు కన్సల్ట్ ఆర్థోపెడిషియన్. మన దగ్గరకు వస్తే ఒకసారి టెస్ట్ చేసి దెన్ విల్ ప్రిస్క్రైబ్. బెటర్ టు టేక్ ప్రిస్క్రిప్షన్ అండ్ దెన్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్. ఇప్పుడు కొంతమంది కొన్ని క్రానిక్ డిసీజెస్ ఉంటుంది, ఎగ్జాంపుల్ డయాబెటీస్ కానీ, హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ కానీ, వాళ్ళు కొన్ని మెడికేషన్స్ వాడుతుంటారు రెగ్యులర్గా, హైపర్ టెన్షన్ వాళ్ళు కానీ. ఆ రెగ్యులర్గా వాడే మెడిసిన్ వల్ల కూడా ఏదైనా బోన్ డెన్సిటీ తగ్గే అవకాశం ఉందంటారు? అవును, అంటే యాక్చువల్గా ఈ హైపర్ టెన్షన్లో వాడే వాటిలో మెయిన్గా కాల్షియం ఛానల్ బ్లాకర్స్ అంటాం. ఆ కాల్షియం ఛానల్ బ్లాకర్స్, ఆమ్లోడిపిన్ ఇట్లాంటివి వాడతారు కొంతమంది. బీటా బ్లాకర్స్ అంటాం. వీటన్నిటిలో కూడా మనకి ఎట్లా అంటే కొంచెం బాడీలో నుంచి ఇప్పుడు డైయూరిటిక్స్ అంటాం. అంటే ఇప్పుడు సో మామూలుగా హైపర్ టెన్షన్ అంటే మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఉప్పు తింటే పెరుగుతుంది కదా బీపీ, అంటే దాంట్లో సోడియం ఉంటుంది. ఆ సోడియం లెవెల్స్ బట్టి మనకి బీపీ పెరుగుతుంది. సో దాన్ని మేనేజ్ చేయడానికి ఈ బ్లాకర్స్ యూజ్ చేస్తారు. సో దానివల్ల కూడా మనకి ఏమవుతుందంటే కొన్ని కాల్షియం సంబంధించినవి వెళ్ళిపోతాయి, డైయూరిటిక్స్లో కూడా కొన్ని వెళ్ళిపోతాయి. సో వాళ్ళు కూడా అంతే. ఇప్పుడు డయాబెటీస్ కానీ, హైపర్ టెన్సివ్స్ కానీ ఎవరైతే ఓఆర్ ఆన్ ద మెడికేషన్, వాటికి డెఫినెట్గా డైరెటిక్ ఎఫెక్ట్ ఉంటుంది, అంటే బాడీలో నుంచి వెళ్ళిపోయేది. సో దే కెన్ డూ లైక్ వన్స్ ఇన్ ఇయర్ ఆర్ 2 yearsకి ఒకసారి డెక్సా స్కాన్ చేసుకుంటే బెటర్. అంటే వాళ్ళతో వాడే మెడిసిన్స్తో పాటు ఏమైనా కాల్షియం సప్లిమెంట్స్ అప్పుడు అంటే మనకి అవును, అంటే వాళ్ళకి ఇన్ కేస్ సిమ్టమెటిక్ ఉంటుంది, కొంతమంది ప్రివెంటివ్ పెడతాం. అంటే ఇప్పుడు వాళ్ళకి పెయిన్ ఉంది, ఎక్స్రేలో ఆస్టియోపోరోసిస్ ఉంది, పీనియా ఉంది. పీనియా ఉంటే కొన్ని రోజులే సరిపోతుంది, పోరోసిస్ ఉంటే మనకి 1.5 year టైం పడుతుంది. వాళ్ళకి ఒక 1.5 year సప్లిమెంట్స్ ఇస్తాం. ఇప్పుడు జనరల్గా ఉమెన్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు డెలివరీ టైంలో
వారికి స్పైన్కి ఒక ఇంజెక్షన్ చేశారు సార్, అంటే సిజరిన్ ముందు. అవును. ఆ సి సెక్షన్ తర్వాత ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ వస్తుంది, అందుకు సి సెక్షన్ అవాయిడ్ చేయండి అని చెప్పి చాలా వరకు అపోహన, అది నిజమో తెలియదు కానీ దాని గురించి ఒకసారి చెప్పండి. అంటే సిజరిన్ తర్వాత ఆల్మోస్ట్ అందరికీ బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది? అంటే ఇప్పుడు సిజేరియన్ సెక్షన్లో బ్యాక్ పెయిన్ రావడం అనేది అంటే అది ఒక విధంగా మిత్ లాగా, బట్ కాకపోతే దానికి ఒక చిన్న యాడ్ ఫ్యాక్టర్ ఉంది. అదేంటంటే మామూలుగా ఇప్పుడు స్పైనల్ అనస్థీషియాలో చేస్తారు. స్పైనల్ అనస్థీషియా మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మనకు లెవెల్స్ ఉంటాయి, L3, L4, L4, L5, L5, S1 అని లెవెల్స్ ఉంటాయి. దాంట్లో ఒక లిగమెంటమ్ ఫ్లేవమ్ దాని నుంచి స్పైనల్ నీడిల్ వెళ్ళి ఆ స్పైనల్ కార్డ్కి మనకు అనస్థీషియా ఇస్తే అదొక 2-3 అవర్స్ ఉంటుంది. ఆ ఇంజెక్షన్ పోక్ అనేది త్రూ లిగమెంట్, త్రూ డిస్క్ దాని నుంచి వెళ్తాయి కాబట్టి, ఆ స్పేస్లోకి వెళ్తాయి కాబట్టి, సో అక్కడ కొంచెం ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి కొన్ని రోజులు పడుతుంది. బట్ కాకపోతే మోస్ట్ ఆఫ్ ది టైం వీళ్ళు ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది అంటే యూట్రస్ బల్కీ అవుతుంది. ఈ యూట్రస్కి బ్యాక్కి సంబంధించి లిగమెంట్స్ ఉంటాయి, ఇట్రోసాక్రల్ లిగమెంట్స్ అని. వాటిని ఒకప్పుడైతే మన వాళ్ళు ప్రెగ్నెంట్ అంటే పని చేసేవాళ్ళు, అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకొని 9 monthsకి డెలివరీ అయ్యేవాళ్ళు. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చిన రోజు నుంచి కూర్చోబెట్టేస్తారు, అంటే ఏం చేయదు. అది రాంగ్ యాక్చువల్గా. అంటే వాళ్ళు దే హ్యావ్ టు డూ సమ్ ఎక్సర్సైజెస్, సమ్ ఫిజికల్ యాక్టివిటీ, సమ్ వాకింగ్, దీనివల్ల స్ట్రెంత్ అవుతుంది. ప్లస్ ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఇప్పుడు కొత్తగా యోగా అని వచ్చింది. మనం కామన్లో కూడా డాక్టర్ శృతి గైనకాలజిస్ట్ స్టార్ట్ చేశారు. సో ఈ ప్రెగ్నెన్సీ యోగా వల్ల ఏంటంటే ఇట్ విల్ యూజ్ ఫర్ బోత్ నార్మల్ డెలివరీ అయ్యేదానికి ఆ మజిల్ స్ట్రెంత్ అయితే. సెకండ్ థింగ్ బ్యాక్ ఎక్ ప్రివెన్షన్. ఎందుకంటే ఈ యూట్రోసాక్రల్ లిగమెంట్స్ అనేటివి ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ అనేది ఫిజియలాజికల్ ఫినామినన్, బట్ యూట్రస్ అనేది చాలా పెద్దగా, అంటే ఇప్పుడు 3 kgs బేబీని మోయాలంటే అంత అవుతుంది, ఆ లిగమెంట్స్ కూడా అంత స్ట్రెచ్ అవుతాయి. సో అందుకు బ్యాక్ ఎక్ వస్తుంది. ఈ నీడిల్ పోక్ అనేది యాడ్ ఆన్ ఫ్యాక్టర్. సో కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ, పోస్ట్ సిజేరియన్ తర్వాత కొన్ని రోజులు ఒకటి ఏంటంటే కొంతమందికి బోన్ స్ట్రెంత్ కూడా తగ్గుతుంది. సో సప్లిమెంట్స్ తీసుకోవాలి, కాల్షియం తీసుకోవాలి. లాక్టేషన్ పీరియడ్లో ఉంటారు, అంటే మిల్క్ ఇస్తారు, ఆ టైంలో కూడా చాలా మంది తీసుకోరు. అంటే వన్స్ అయిపోయిన తర్వాత వదిలేస్తారు, అప్పుడు బోన్ రిజర్ప్షన్ అవుతుంది, దానివల్ల బ్యాక్ ఎక్ వస్తుంది. థర్డ్ థింగ్ బ్యాక్ ఎక్ ఎక్సర్సైజ్ చేయాలి. అంటే త్రూ ప్రెగ్నెన్సీ పీరియడ్లో చేస్తూ పోస్ట్ ప్రెగ్నెన్సీ కూడా వాళ్ళు, అంటే కొంతమంది కొన్ని కాంప్లికేషన్స్ లైక్ యూరిన్ లీకేజ్ లేదంటే బ్యాక్ ఎక్ ఇవన్నీ చెప్తారు. ఎందుకు అంటే వాళ్ళ మజిల్స్ వీక్ అయిపోయింటాయి, ల్యాక్స్ అయిపోతాయి. అంటే అంతవరకు ఇంత అయిపోయి సడన్గా బల్క్ పడిపోయేసరికి ల్యాక్స్ అయిపోతాయి. ఆ ల్యాక్సిటీని స్ట్రెంథన్ చేసుకోవాలి. సో వీటికి కూడా సమ్ ఫిజియో ఉంది. మనం ఇన్కాంటినెన్స్ సంబంధించి ఫిజియో, తర్వాత ఈ బ్యాక్ ఎక్ ఫిజియో అవి చేస్తే నార్మల్ అయిపోతుంది. సార్ ఈ ఆర్థరైటిస్, ఓస్టియోపరోసిస్ ఇట్లా డిఫరెంట్ ఉంటుంది సార్, అవి అంటే ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా చెప్తారు సార్. ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఆర్థరైటిస్ అంటే ఆర్థ్రోస్ అంటే జాయింట్స్, ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్. సో ఆర్థరైటిస్ అంటే జాయింట్ పెయిన్. ఎనీ బాడీలో ఇప్పుడు నీలో వస్తే నీ ఆర్థరైటిస్, షోల్డర్ వస్తే షోల్డర్, హిప్లో వస్తే హిప్ ఆర్థరైటిస్. సో ఎనీ జాయింట్ ఇన్ఫ్లమేషన్ ఈస్ కాల్డ్ ఆర్థరైటిస్ అంటాం. ఆస్టియోపోరోసిస్, ఆస్టియోస్ అంటే బోన్, పోరోసిస్ అంటే వీక్. సో పోరోటిక్ అంటే పేపర్ లాగా పోరస్ అంటాం. సో బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని. సో ఆర్థరైటిస్లో 2 types ఉంటాయి, ప్రైమరీ, సెకండరీ. ప్రైమరీ అంటే వితౌట్ కాజ్, ఎనీ ఇడియోపతిక్, అంటే దానికి కాజ్ అనేది ఉండదు. అంటే మనం ఇప్పుడు ఒక 60 years నడిచాక జాయింట్ ఇన్ఫ్లమ్ అయిపోయి మనకి పెయిన్ వస్తుంది, దాన్ని ప్రైమరీ ఆర్థరైటిస్. సెకండరీ ఆర్థరైటిస్ అంటే విత్ అండర్లయింగ్ డిసీజ్. సో అండర్లయింగ్ డిసీజ్ ఏదైనా కావచ్చు. ఒకటి ట్రామా, అంటే కొంతమందికి ఎర్లీ 20sలో ఇంజరీ అయ్యి ఒక 40-50 years కల్లా ఆర్థరైటిస్ వస్తుంది, దాన్ని ట్రామాటిక్ ఆర్థరైటిస్ అంటాం. సెకండరీ ఆర్థరైటిస్లో రుమటాయిడ్, కీళ్ళ వాతం. సెకండ్ గౌట్ అంటే యూరిక్ యాసిడ్. కొంతమంది ఆల్కహాలిక్స్, నాన్ వెజిటేరియన్ డైట్ ఎక్కువ తీసుకొని, రీనల్ పేషెంట్స్ అంటే కిడ్నీలో సరిగా కిడ్నీ ప్రాబ్లం ఉండి సరిగా యూరిక్ యాసిడ్ బయటికి వెళ్ళదు, అప్పుడు హైపర్యూరిసీమియా వచ్చి వాళ్ళకి జాయింట్స్ అంతా టోఫై ఫామ్ అవుతాయి, దాన్ని గౌటీ ఆర్థరైటిస్ అంటాం. కొంతమంది సోరియాటిక్ అంటే స్కిన్ డిసీజ్ ఉంటుంది, అన్నిటికీ లీజన్స్ ఉంటాయి వాళ్ళకి అంతా చర్మం మీద. ఆ లీజన్స్ ఇన్ఫ్లమేషన్ ఎట్లయితుందో అదే మెటీరియల్ పోయి ఈ సెకండరీ ఆర్థరైటిస్లో మెయిన్ కాజ్ ఏంటి అంటే యాంటీబాడీస్. మన బాడీలో మన జాయింట్కి సంబంధించి ఇన్ఫ్లమేషన్, అంటే మన బాడీలో ఉన్న యాంటీబాడీసే దే యాక్ట్ యాజ్ ఎనిమీస్ ఫర్ ద జాయింట్. అంటే మన బాడీ యాంటీబాడీస్ విల్ గో అండ్ డిస్ట్రాయ్ అవర్ ఓన్ జాయింట్స్. సో దానికోసమే డిఎంఆర్డ్స్ అంటాం, అంటే డిసీజ్ మాడిఫైయింగ్ యాంటీ రుమటాయిడ్ డ్రగ్స్, అంటే ఆ యాంటీబాడీస్ని కంట్రోల్ చేసేలాగా. సో వాటి డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఆ ఇన్ఫ్లమేషన్ అనేది కొంచెం తగ్గి ఆర్థరైటిస్ అనేది తగ్గుతుంది మనకి. సో వీటి అన్నిటి కాకుండా కొంత ఇన్ఫెక్టివ్ అంటాం, అంటే ఇప్పుడు టీబీ, ట్యూబర్క్లోసిస్. అంటే మన ఇండియాలో మోస్ట్ కామన్ ట్యూబర్క్లోసిస్. అంటే మీరు ఎక్కడ చూసినా గాల్లో కూడా ఉంటుంది. ఎవరైతే సరిగా బ్రేక్ఫాస్ట్ తినరో, ఎవరైతే ఇమ్యూనిటీ కాంప్రమైజ్ ఉందో, ఎవరైతే వీక్ ఉన్నారో వాళ్ళకి టక్కన ఎఫెక్ట్ అవుతారు. మేము రీసెంట్గా
టీబీ నీ, టీబీ యాంకిల్, టీబీ హిప్ ఇన్ని చూసాం. ఎందుకు అంటే వాళ్ళ అవ్వకి టీబీ జబ్బు ఉంది, ఓకే వాళ్ళు డ్రగ్స్ ఇర్రెగ్యులర్ వాడడం వల్ల చిన్నపిల్లలకి ఓకే సార్. టీబీ ఆర్థరైటిస్ వస్తుంది. వాళ్ళకి వచ్చేసి సో వాళ్ళకి ఇన్ఫ్లమేషన్, వాళ్ళకి మళ్ళీ మనం వచ్చాక దాని కీ హోల్లో బయాప్సీ తీసి రిపోర్ట్ చూస్తే ఉంది అంటే ఎవరికి ఉందంటే మా అవ్వకు ఉంది. సో ట్రీట్మెంట్ టీబీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే వాళ్ళు నార్మల్ అయిపోయారు. సో అట్లా ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్. ఆస్టియోపోరోసిస్లో వచ్చేసి దీంట్లో లాస్ట్ స్టేజ్ ఆఫ్ బోన్ వీక్నెస్, అంటే సివియర్ బోన్ వీక్నెస్ వచ్చినప్పుడు ఆస్టియోపోరోసిస్. ఇప్పుడు మోస్ట్ నెగ్లెక్టెడ్ థింగ్ ఆస్టియోపోరోసిస్. ఓకే ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే హార్ట్కి సంబంధించి టెస్ట్ చేసుకుందాము, అవును బ్రెయిన్ సంబంధించి టెస్ట్ చేసుకుందాం అనుకుంటారు, కానీ బోన్ సంబంధించి టెస్ట్ ఎవరు అనుకోరు. అవును కానీ బట్ కింద పడినప్పుడు ఆ వాల్యూ తెలుస్తుంది. అవును. ఎందుకంటే ట్రివియల్, చాలా మందికి మన ఇళ్ళల్లో ఇప్పుడు చిన్న ట్రామా అంటే బాత్రూమ్కి జస్ట్ వాష్రూమ్కి వెళ్ళి ఉంటారు, వచ్చే లోపల పడిపోయి ఉంటారు. అంటే యాక్చువల్ అది పడడం వల్ల ఎరగడం వల్ల పడింటారు. ఓ ఎందుకంటే వాళ్ళ ప్రివెన్షన్ తెలియదు, వాళ్ళకి ఆ బోన్ వీక్ అయింది వాళ్ళకి తెలియదు. వాళ్ళు అక్కడికి వెళ్తారు, పడిపోయి ఉంటారు. చాలా మంది ఏమంటే బాత్రూంలో పడ్డారు అనుకుంటారు, కానీ అది కాదు. అది ఆస్టియోపోరోటిక్ అయిపోయి బోన్ బ్రేక్ అవుతుంది, బ్రేక్ అయిపోయి పడిపోతారు. అందుకే చాలా మంది అడుగుతారు, మీరు కింద జారి పడ్డారా లేకుంటే మీకు ఏదో అనిపించి పడిపోయారా అని. అవును 90% పేపర్లో ఏదో అనిపించి పడిపోయి ఉంటారు. ఓకే సో ఎందుకు అంటే వాళ్ళకి బోన్ వీక్ అయిపోతుంది, వీక్ అయిపోయినప్పుడు బ్రేక్ అయిపోతుంది అది. సో అందుకే మేము వచ్చే వాళ్ళకి ఇప్పుడు మా దగ్గర ఎవరైనా ఒక హిప్తో ఫ్రాక్చర్ వస్తే విల్ ఎవాల్యుయేట్ ఫర్ అదర్ జాయింట్స్, ఆ సంబంధించి ప్రివెన్షన్ ఇవ్వాలి. ఎందుకంటే నెక్స్ట్ జాయింట్ ఇరగకూడదు. ఓకే దాంట్లో ఆస్టియోపోరోటిక్ ప్రివెన్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దానికి సంబంధించి మేము ఇప్పుడు పారాథార్మోన్ అన్లాగ్ అంటాం, టెరాపెరటెడ్ అని. ఇట్ ఈస్ వెరీ గుడ్ హార్మోన్ ఇంజెక్షన్. వాళ్ళకి ఒక 6 months పెడతాము. సో బోన్ స్ట్రెంత్ ఆల్మోస్ట్ అన్ని జాయింట్స్ నార్మల్ అవుతుంది. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో ఈ ఆస్టియోపోరోసిస్లో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఆస్టియోపీనియా వచ్చినప్పుడే ఎర్లీగా డిటెక్ట్ చేస్తే పోరోటిక్ పోకుండా మనం కాపాడొచ్చు. ఒకవేళ పోరోసిస్ పోతే ఫ్రాక్చర్ స్టేజ్కి వెళ్తారు. ఫ్రాక్చర్ అయినప్పుడు ఇంకో ఫ్రాక్చర్ కాకుండా మనం ప్రివెంట్ చేయాలి. ఈ ఆస్టియోపోరోసిస్ అంటే స్టార్టింగ్ ఏదైనా సిమ్టమ్స్ తెలుస్తాయి వాళ్ళకి ఏమన్నా? అంటే బోన్ పెయిన్స్ చాలా మంది ఇళ్ళలో చెప్తా ఉంటారు, వేలు నొప్పి వస్తున్నాయి, పొద్దున్న లేస్తే పట్టకపోతుంది, తర్వాత మజిల్స్ లాగుతూ ఉన్నాయి, కొంచెం దూరం కూడా నడవలేకపోతున్నాను, నిలబడితే పెయిన్ వస్తుంది. దీస్ ఆర్ ఆల్ ద సిమ్టమ్స్. సో వీటిలో మనము డెక్సా స్కాన్ చేస్తే వీ కెన్, అంటే సింపుల్ ఎక్స్రే ఒకటి, ఫర్దర్గా డెక్సా స్కాన్ చేయాలి. స్కాన్ చేస్తే దాంట్లో తెలిసిపోతుంది. ఇప్పుడు మనకి కొత్తగా పిఆర్పి ట్రీట్మెంట్ అని ఒకటి వచ్చింది సార్, అది ఇంజెక్ట్ చేసి అంటే మ్యాట్స్లో చూస్తుంటాం, పొద్దున్న టీవీ పెట్టినప్పటి నుంచి కొత్తగా మీకు ఆపరేషన్ లేకుండానే పిఆర్పి ద్వారా న్యాయం చేస్తామని ఒక యాడ్స్ వస్తుంది. దానివల్ల కొంతమంది చేయించుకుంటున్నారు, బట్ ఏమంటే కొంతమందికి అపోహ ఉంది, ఆ ఇంజెక్షన్ వేసుకోవడం వల్ల అది మళ్ళా వేసుకోవాల్సి వస్తుంది, దానివల్ల వేరే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని అంటున్నారు. అందులో నిజం ఎంత డాక్టర్? పిఆర్పి ఈజ్ వెరీ వ్యాస్ట్ సబ్జెక్ట్. పిఆర్పి అనేది యాక్చువల్గా పిఆర్పి నుంచి కాదు, ఇట్స్ ఏ ఆర్థోబయాలజిక్స్. ఆర్థోబయాలజిక్స్ అంటే ఆర్థోస్ అంటే జాయింట్, బయాలజిక్స్ అంటే అవర్ ఓన్ బయాలజికల్ సబ్స్టెన్స్ విచ్ కెన్ క్యూర్ ద ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్ ఇస్ కాల్డ్ ఆర్థోబయాలజిక్స్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఆర్థోబయాలజిక్ సబ్స్టెన్స్. అంటే ఈ ఆర్థోబయాలజిక్స్లో చాలా డిఫరెంట్. అంటే ఫస్ట్ ఇనిషియల్గా రీసెర్చ్ ఎలా స్టార్ట్ అయిందంటే, మన బాడీలోనే ఇమ్యూనిటీ ఉంది, మనం ఏం తీసుకోకుండా మన ఇమ్యూనిటీ సిస్టమ్ యాక్ట్ అవుతుంది, మనం ఏం చేయకుండా బోన్ హీల్ అవుతుంది, మనం ఏం చేయకుండా కార్టిలేజ్ ఉంది. సో వేర్ ఈస్ ద హీలింగ్ ఫ్యాక్టర్ అని స్టార్ట్ చేశారు రీసెర్చ్. ఆ రీసెర్చ్ స్టార్ట్ చేసి ఫస్ట్ బ్లడ్ వేశారు, ఒక జాయింట్ ఇరిగిన చోట లేదంటే ఏదైనా కార్టిలేజ్ అయిన చోట బ్లడ్ వేశారు. బ్లడ్ వేసినప్పుడు కొంచెము నార్మల్ వాళ్ళకంటే కొంచెం ఫాస్ట్గా హీల్ కావడం స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు బ్లడ్ మన వెజల్స్లో ఉండడం వేరు, జాయింట్లో ఉండడం వేరు. సో కాకపోతే ఏంటంటే కొంతమందికి ఇన్ఫెక్షన్స్ ఎట్లా వచ్చాయి. నెక్స్ట్ దాంట్లో ఏముంది, రీసెర్చ్ స్టార్ట్ చేశారు. దీంట్లో ఈ రీసెర్చ్ ప్రకారంగా వచ్చిన దాంట్లో పిఆర్పి ఒక సబ్స్టెన్స్. దాని తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఈ రీసెర్చ్ నెక్స్ట్ పార్ట్లో కొన్ని బ్లడ్లో ఉన్న సబ్స్టెన్సెస్ని తీసుకున్నారు. అంటే డబ్ల్యూబీసీ, ఆర్బీసీ, ప్లేట్లెట్స్ అని ఉంటాయి. సో ఆర్బీసీ తీసేసి డబ్ల్యూబీసీ ప్లేట్లెట్స్ ఇస్తే ఏమవుతుంది, డబ్ల్యూబీసీ తీసేసి ఆర్బీసీ ప్లేట్లెట్స్ ఏమవుతుంది. ఈ పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, అక్కడి నుంచి వచ్చింది. ఆ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటే ఓన్లీ ఎన్రిచ్డ్ ప్లాస్మా విత్ ప్లేట్లెట్స్ ఉంటే అది ఇచ్చినప్పుడు మన బాడీలో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. దాంట్లో ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ అయిపోయి ఫాస్ట్గా ఎన్హాన్స్ హీలింగ్. అంటే ఇప్పుడు మీకు 1 mm per day కార్టిలేజ్ బోన్ పెరుగుతాయి. ఆ 1 mm కాస్త ఇట్ విల్ గివ్ 10 mm, అంటే కాన్సన్ట్రేటెడ్గా తీసి ఇచ్చినప్పుడు. అదే మీకు మీ బాడీలో చేయాలంటే చాలా నెలలు పడుతుంది. దాన్ని ఫాస్ట్గా చేయడానికి పిఆర్పి స్టార్ట్ అయింది. దాంట్లో నెక్స్ట్ ఆటోలోగస్ కండిషన్ సీరం ACS అని వచ్చింది. దాని నుంచి మళ్ళీ స్టెమ్ సెల్స్ వచ్చాయి. అంటే మన బాడీలో వాట్ ఈజ్ స్టెమ్ సెల్ అంటే మీనింగ్ ఏంటంటే, మన బాడీలో ఆ సెల్ని తీసుకుపోయి ఎక్కడేస్తే, హెయిర్ వేస్తే హెయిర్ అవుతుంది,
బోన్లో వేస్తే బోన్ అవుతుంది, లివర్లో వేస్తే లివర్ అవుతుంది, హార్ట్లో వేస్తే హార్ట్ అవుతుంది. సో ఆ కెపాసిటీ ఉంటుంది దానికి, టోటిపెటెంట్ అంటాం దాన్ని. ఆ బోన్ స్టెమ్ సెల్స్లో ఈలియాక్ క్రస్ట్లో ఉంటాయి మన బాడీలో. దాని నుంచి ఇప్పుడు ఏంజల్ సిస్టమ్ అని ఒకటి, బీమ్యాక్ అనేది ఒకటి ఉంటుంది, దాని బోన్ మ్యారో ఆస్పిరేట్ కాన్సన్ట్రేట్ అంటాం. ఆ బోన్ మ్యారో నుంచి మనం తీసి కాన్సన్ట్రేట్ని ఆ స్టెమ్ సెల్స్ని బోన్లో వేస్తే ఇట్ విల్ గివ్ ఫుల్ బోన్, కార్టిలేజ్లో వేస్తే ఇట్ విల్ గివ్ ఫుల్ కార్టిలేజ్. సో దాంట్లో రీసెర్చ్ ఇప్పుడు ఆ లెవెల్లో ఉంది. సో ఆ లెవెల్లో మనం వీఆర్ డూయింగ్ ద సర్జరీస్, అంటే ఆ బోన్ స్టెమ్ సెల్స్. పిఆర్పి గురించి ఒక మిత్ ఏంటంటే చాలామంది ఇస్తే అందరికి తగ్గిపోతుందని, అది కూడా రాంగే. ఎందుకంటే ఇట్ నీడ్స్ సమ్ కార్టిలేజ్. ఇప్పుడు మీరు ఒక గోడ ఉంది, అది ప్లేన్ ఉందనుకోండి, దాని పెయింటింగ్ కొడితే నిలబడుతుంది. అది ఫుల్ అనీవెన్ ఉందనుకోండి, ఏమైనా కొడితే ఊడిపోతుంది. అట్లా సేమ్ అంటే పిఆర్పి నీడ్స్ స్టేజింగ్. అంటే ఆర్థరైటిస్లో 5 స్టేజెస్ ఉంటాయి. 0 అంటే ఏముండదు. ఫస్ట్ స్టేజ్లో ఎక్స్రే ఫైండింగ్, అది. సెకండ్ స్టేజ్లో కొంచెం చిన్న చిన్న పెచ్చులు, ఇప్పుడు ఇది నీ జాయింట్ తీసుకుంటే ఇక్కడ ఒకటి పెచ్చులు వేస్తే సెకండ్ స్టేజ్ అంటాం. థర్డ్ స్టేజ్ అంటే ఒక కాండైల్ దగ్గర. ఫోర్త్ అంటే టోటల్ మొత్తం పోవడం. 5 అంటే లిగమెంట్స్ కూడా పోవడం. 4th 5thకి పిఆర్పి అనేది పనిచేయదు, ఎందుకంటే మీకు ఏం ఉండదు అక్కడ సర్ఫేస్. వాటికి నీ రీప్లేస్మెంట్ కానీ అదర్ కార్టిలేజ్ ట్రాన్స్ప్లాంటేషన్, ఆర్థ్రోస్కోపీ అవి చేసుకోవాలి.